రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 4,000 కోట్లుంటే కేవలం 300 కోట్లు మాత్రమే రిలీజ్ చేశారని విమర్శించారు. బకాయిలు వెంటనే చెల్లించకుంటే విద్యార్థులకు మద్దతుగా కరీంనగర్ నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేపడతామన్నారు అంజిరెడ్డి. ఇవ్వాల్సి ఉండగా అదే ప్రభుత్వం వీళ్ళు ఏం చేసిందంటే గతంలో మీకు విద్యార్థులకు మేము అండగా ఉంటాం, కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటాం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే ఇమ్మీడియట్లీ మేము రిలీజ్ చేసామని తెలియజేశారు. ఇంతవరకు ఏం డబ్బులు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులు కనీసం సర్టిఫికెట్ తీసుకోకుండా, అరే ఇద్దరు విద్యార్థులు ఉన్నారనుకో, ఒక విద్యార్థి చదువుకున్న విద్యార్థి ఉన్నాడు, ఇంకో విద్యార్థి చదువుకున్న విద్యార్థులు కనీసం డిగ్రీ పొందిన తర్వాత కూడా ఆ సర్టిఫికెట్ రాకుండా రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఉంది. దీనికి కారణం ఎవరో బీఆర్ఎస్ ప్రభుత్వం అండ్ కాంగ్రెస్ ప్రభుత్వం. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, వాళ్ళు ఉన్నత విద్యా సంస్థలు ఎవరైతే ఉన్నారో మేనేజ్మెంట్ 3 తారీఖు ధర్నా చేస్తూ ఉంటాను. గతంలో ఇచ్చిన మాట మీరేంది 1,200 కోట్లు మేము ఇస్తాం, ఈ దసరాకు 300 కోట్లు ఇస్తాం. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు ఇచ్చిన వాగ్దానాలు పక్క పెట్టండి. ఏదైతే ఫీజు రీయింబర్స్మెంట్ ఉందో చెప్పండి, మీరు చేత కాదు నేను మొక్కు నేల పక్క జరగండి. ఇస్తాని ఎందుకు విద్యార్థులతో చెల్లగాట మారుతా ఉన్నారు, వాళ్ళ విద్యార్థుల జీవితాలతో చెల్లగాట మారుతా ఉన్నారు. ఇక్కడ పోతే ఎవరైతే ఉన్నారో ఫీజు రీయింబర్స్మెంట్ చాలని జీతాలతోని వాళ్ళు పని చేసుకుంటా, వయసాదారులు పని చేసుకుంటా ఉన్నారు. కనీసం ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు జాయిన్ అయ్యారు, వాళ్ళకు కూడా లేదు. ఇప్పుడు ఏంటంటే కొత్త నాటకం స్టార్ట్ చేశారు. ఎవరైతే స్ట్రైక్ చేస్తూ ఉంటే విజిలెన్స్ దాడులు,